మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్స్ కాజెస్ క్యాన్సర్. జీవితంలో ఏ లక్ష్యం లేకుండా జీవించడం ఇంకా పెద్ద హానికరం. అలానే బెడ్డింగ్ జోలికి కూడా వెళ్ళకండి. మీ గమ్యంతో పాటు మీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ టైంలో ఫోన్ ఏంటి? అమ్మ ఫోన్ చేస్తుందేంటి? హలో అమ్మా, రేపా ఎమ్మెల్యేని కలవాలా? సరే సరే, ఫోన్ చేస్తాను. దేవుడా, ఈ కథ ఎలాగైనా ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకేటట్టు చూడు దేవుడా. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అరే ఏమైందిరా, ఈసారి కూడా దొబ్బిందా? ఈసారి ఏమన్నాడు ప్రొడ్యూసర్? లైట్ రా, వాడికి తెలియదు మన టాలెంట్. ఇలా తెలియని వాళ్ళకి ఎలా మనం చూపించాలి? మరి చూపిద్దామా? బాబాయ్ 2 కింగ్. ఒకవైపు డబ్బులు అయిపోతున్నాయి, మరోవైపు కాలం గడిచిపోతుంది. ఒక్క పని కూడా జరగట్లే. ఒక్క ప్రొడ్యూసర్ దొరకట్లేదు. రేయ్, అనుకున్నవన్నీ జరిగిపోవడానికి ఇది ఏమైనా సినిమానా? మనం ఏమైనా హీరోలమా? లైఫ్ మామా, ఏది అంత త్వరగా రాదు, టైం పడుతుంది. నా ఆలోచన పేపర్ వరకు తీసుకెళ్ళగలిగాను, కానీ మరొక అడుగు ముందుకు తీసుకెళ్ళకపోతున్నానే. డైరెక్టర్ సాబ్, ఎక్కువ ఆలోచించకండి, మైండ్ ఖరాబ్ అవుతుంది. రే, చాలా థ్యాంక్స్ రా. వెళ్ళేది ఎప్పుకలు. రే పద పద, ఆఫీస్కి టైం అవుతుంది. అరే, నేను తీయబోయే సినిమాలో నువ్వే వెళ్ళను. రెమ్యునరేషన్ ఇస్తావా లేక ఫ్రీగా చేయాలా? రెమ్యునరేషన్ కావాలా? మేము కొత్త ఆర్టిస్టులు వెతుక్కుంటాంలే. అంతేలేరా, ఫ్రెండ్ అంటారు, అవకాశం రాగానే అరే, ఇంకేమంటారు? నిన్నే పెట్టుకుంటా లేరా బాబు, రారా బాబు. మా డైరెక్టర్ సాబ్ అన్నాడంటే ఇంక ఫిక్సే. ఇదేనండి మా ఎఫ్సి. ఎఫ్సి అంటే ఫిల్మ్ ఛాంబర్ కాదండి బాబు, మేము పని చేస్తున్న ఎఫ్సిడెన్స్. మరి హైదరాబాద్లో బతకాలంటే ఏదో పని చేయాలి కదండి. ఇదిగోండి, ఇదే రాజా. రే 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 చూడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంతా వీడితోనే.
రే ఇట్రా. రే నువ్వు ఆగు, నేను వెళ్తాను. ఏంటి సార్? ఏంటిది, గ్లాస్ క్లీన్ చేయలేదా? చెప్పండి సార్. చెవడారా నీకు? రెస్టారెంట్ మెయింటైన్ చేయడం రాకపోతే మూసి తప్పండి. ఏమైందిరా? ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్ళు ఎక్కడ ఉంటేనే రెస్పెక్ట్ దొరుకుతుంది. ఓకే సరే అయితే చూసుకోరా వాడిని. ఇదంతా మీ వల్లే హీరో. ఒకప్పుడు సినిమా అంటే ఇష్టం, మిమ్మల్ని చూసి చూసి మీ మాట విని విని ఇప్పుడు సినిమా అంటే పిచ్చి. మీరు అలాగే చూస్తూ ఉండండి. డెఫినెట్లీ వన్ డే ఐ విల్ మీట్ మై హీరో. నన్ను కూడా తీసుకుపో. అరే అక్కడ ఏముందో చెక్ చేయి. ఎలా జరిగింది షూటింగ్? అంతా ఓకే, పర్లేదు. మరి మీ సంగతి ఏంటి డైరెక్టర్ గారు? ఏం చెప్పమంటావు శ్రీ, వాడికి కథ నచ్చిందంట, కథ మాత్రమే నచ్చిందంట, అందుకే వచ్చేసా. నా పరిస్థితి కూడా అలాగే ఉంది, ఫ్రేమ్లో కూడా కనబడడం లేదు. డైరెక్ట్ రావాలరా. నేను విలన్ అవ్వాలరా. నేను హీరోయిన్ అవ్వాలిరా. ఆ? నిజంగా అవ్వాలిరా. ఇవన్నీ జరగాలంటే ముందు మనోడు డైరెక్ట్ రావాలి. అలా అయితే నేను అయినట్టే. నిన్ను అరే దాన్ని పట్టుకోరా చెప్తాను. అరే అలా కాదు, ఇటు నుంచా. అరే చెప్పండి, పట్టుకో పట్టుకో పట్టుకో. అరే దాన్ని పట్టుకో. ఇంకోసారి అంటే పెట్టరా చెప్పు. ఇంకోసారి అంటావా? అరే దాన్ని పట్టుకోరా. అరే 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 చెప్తాను. ఇంక ఎప్పుడైనా అలాగంటే నీకు ఉంటుంది. అరే అందలే చూస్తాం. రే పద, టైం అవుతుంది. ప్లస్ మీ హీరో. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ సాబ్. మర్చిపోయా బ్యాగ్. ఓకే, వాడి స్టోరీ ఓకే అయిపోగా నాకు కాల్ చేశారేనా? సరే జాగ్రత్త.
11 అవుతుంది, టైం అయిపోతుంది. అవును, పెట్టలేదు కదా బండిలో. భయ 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 లిఫ్ట్ భయ భయ. హాయ్ సార్. హాయ్, చెప్పమ్మా, ఏంటి కదా? సార్ ఒకసారి ఓపెన్ చేస్తే హైదరాబాద్ని చూపిస్తూ చార్మినార్ ముందు ఇద్దరు వ్యక్తులు పరిగెట్టుకుంటూ వస్తారు సార్. మనం అక్కడ ఆ షాట్ చూపిస్తూ మనం అక్కడికి వచ్చేస్తాం సార్.
ఇది సార్ క్లైమాక్స్. చాలా బాగుందమ్మా కదా. మనం 1 సెకండ్. కథ బాగుందమ్మా, కానీ నువ్వు తీయగలవని నమ్మకం లేదు. సార్ రిజెక్ట్ చేయాలనుకుంటే ఏదో ఒక కారణం చెప్పండి సార్. ఈ నమ్మకం లేదని మాత్రం చెప్పకండి సార్. ఈ మాట విని నాపై నాకే నమ్మకం పోతుంది. ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్, బట్ డబ్బులు పెట్టే మాకు కూడా నమ్మకం ఉండాలి కదా. అంతలో నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ చేయలేదంటున్నావు. సార్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 సినిమా అయిన లైఫ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ప్రాణం పెట్టి తీస్తా సార్. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. పిఏ నెంబర్ తీసుకో. సార్ సార్ ఒక్క ఛాన్స్ సార్. చూడమ్మా చందు, నీకోటి చెప్తా. అర్థం చేసుకునే మెచ్యూరిటీ నీకుంటే ఆర్గ్యుమెంట్ చెయ్యు. వేసిన ప్రతి అడుగు గెలవాలనుకోవడం ఆశ, గెలవలేము అని తెలుసుకోవడమే నిజం. నువ్వు ఆశపడుతున్నావు అన్న నిజం తెలుసుకో. సార్ ప్రాక్టికల్గా మీరు చెప్పేది రైట్ అనుకుంటే హార్డ్ వర్క్తో దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తా సార్. మరి ఇంతకాలం హార్డ్ వర్క్ చేసావు కదా, ప్రూవ్ అవ్వలేదే? ఎందుకో తెలుసా? ఉందో లేదో తెలియని టాలెంట్ కోసం నువ్వు పోరాడుతున్నావు. దాన్ని నమ్మి నన్ను డబ్బులు పెట్టమంటున్నావు. ఎందుకు వస్తారయ్యా మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలోకి ఏదైనా పని చేసుకోక? నీలో నిజంగా టాలెంట్ ఉంటే ఇలా అవకాశాల కోసం ఎదురు చూస్తూ నీ టైం వేస్ట్ చేసుకోవు. లేని టాలెంట్ని వెతుక్కుని వచ్చే పిచ్చోని కాదు సార్, ఉన్న టాలెంట్ని ఎలా చూపించాలో వెతుక్కుని వచ్చే పిచ్చోని. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారు, కొత్తగా నువ్వు ఒకటివి. వెళ్ళవయ్య వెళ్ళే. సార్ 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 అలా కాదు సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్ ఒకసారి అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నిజంగా ప్రూవ్ చేసుకుంటా సార్. రే చెప్తే అర్థం కదా నీకు? సార్ గెలిచిన వాడికి పొగరు ఉండొచ్చు, ఓడిన వాడికి బాధ ఉండొచ్చు, కానీ అవకాశం కోసం వచ్చిన నాలాంటోడిని మీ పొగరుతో బాధ పెడుతున్నారు. దాన్ని అణిచేసే రోజు నాలాంటోడి చేతుల్లో ఉంటుంది. ఇదే ఆవేశంతో నువ్వు వెళ్తే నువ్వు సాధించేది ఏముండదు, ఓడిపోవడం తప్ప. సార్ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నవాడికి ఓటమంత బాధ పెట్టలేను సార్. యూ డోంట్ వర్రీ. ఇందాకలా ఆర్గ్యుమెంట్ మెచ్యూరిటీ అదేదో అంటున్నారు కదా, ఆర్గ్యుమెంట్ అనేది మెచ్యూరిటీ బట్టి రాదు సార్, ఎదుటోడన్న మాటలు బట్టి వస్తుంది. చందు, నువ్వెంత ట్రై చేసినా డైరెక్ట్ రావలేవు. బావా ఎట్లా వచ్చినావేందే? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అవసరమా? ఊక బావా,
అక్కడ నువ్వు ఎక్కడ ఉంటావో ఎలా ఉంటావో భయమవుతుంది. నాకేం కాదులే. ఇదిగో నీకు దుడ్డు అవసరం అయితే నాకు చెప్పు, నా దగ్గర అస్సలు మొహమాట పడుకు, నేను పంపిస్తాను, నువ్వు అస్సలు ఫికర్ పడుకు. సర్లే. ఇంట్లో వాళ్ళ గురించి అస్సలు పరేషాన్ అవ్వకు, నేను చూసుకుంటాను కదనే. నువ్వు మాత్రం గెలిచే తిరిగిరా బావా. సర్లే. వాడేడి? పైన ఉన్నాడు. లైఫ్లో మనం ఏం చేయలేమా? పెట్టుకున్న గమ్యం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ దాన్ని చేరుకుంటాననే నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుందిరా. అసలు ఏమైందిరా? లైఫ్లో కలలుగంటూ బతికేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరిలో నేను ఒకడినైపోతున్నానని భయంగా ఉంది. నీకు గుర్తుందా, ఇలాంటి మన ఫ్రెండ్ అర్జున్ గారు వాడికి ఏం చేయాలో తెలియక మన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చెప్పావో? సమయం వృధా చేసేవాడు రా బాధపడాల్సింది, మనలా ప్రయత్నించేవాడు కాదు. నువ్వు కూడా ఇప్పుడు ఇలా ఇప్పుడే తెలిసిందిరా. హలో, చందు ఆయన మాట్లాడుతుంది. వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడు. మీ వాడు మార్నింగ్ వచ్చే స్టోరీ చెప్పాడు కదా, అది చిన్న చిన్న మార్పులు చేసి మా ప్రొడ్యూసర్ వేరే వాడితో తీస్తుందంట. ఈ చెప్తాను కాల్ చేశాను. నువ్వు చెప్పిన స్టోరీ చిన్న చిన్న మార్పులు చేసి ప్రొడ్యూసర్ వేరే వాడితో తీస్తున్నాడంట. అది నా కథ కదరా, నేనే తీయాలి, వాడెలా తీస్తాడు? మనం ఏం చేయలేమా? ఇంకేం చేయలేంరా. ఇలా ప్రతిసారి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నన్ను నమ్మండి నమ్మండి అని అడుక్కుంటే ఖచ్చితంగా ఏం చేయలేము. అవును, ఇప్పుడు వచ్చి ఏ ప్రొడ్యూసర్ అని నీకు కథ బాలేదన్నాడా? నీ మీద నమ్మకం లేదు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, నీ దగ్గర డబ్బు లేదని చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కడు. అందరికీ టాలెంట్ని గుర్తించలేని రీజన్తోనే రిజెక్ట్ చేశారా. ప్రతి ప్రొడ్యూసర్ నీ కథని కాదు, నిన్ను రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది మన దగ్గర మంచి స్టోరీ ఉందని కాదురా, దాన్ని తీయగలిగే క్యాపబిలిటీ నీలో ఉందని తెలియజేయడం. ముందు అది ప్రూవ్ చేసుకోరా. ఏ రాజా, నేను డైరెక్టర్ అవ్వాలరా. వాడి నోరే కాదు, నన్నన్న ప్రతి ఒక్కటి నోరు మూయించాలరా. నన్ను చూసి నవ్వినవాడు నువ్వు లైఫ్లో డైరెక్టర్ కావు అన్న ప్రతి ఒక్కడి నోరు మూయించాలరా. దానికోసం ఏం చేయడానికన్నా నేను రెడీరా. ఇద్దరా కావాల్సింది. 5 షార్ట్ ఫిల్మ్ తెద్దాం రా. మన షార్ట్ ఫిల్మ్ తీయడానికి కనీసం 20,000 ఉండాలి. 5 రూమ్ ఖాళీ చేద్దాం. నో రూమ్ ఖాళీ చేస్తే మనం ఎక్కడ ఉంటాం? మరి ఎంతకాలం రా ఇలా?
అవకాశాలు రాక అదృష్టం లేక ఇలా ఉండిపోతాం. సక్సెస్ అవ్వాలనుకునే వాడెవడో మళ్ళీ సేఫ్ జోన్లో ఉంటే గెలవలేడు. ప్రతి సక్సెస్ వెనుక ఒక రిస్క్ ఉంటుంది. దాన్ని దాడితేనే సక్సెస్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి రా. రూమ్ ఖాళీ చేద్దాం. చేద్దామా? ప్లాన్ ఏంటి? ఫుడ్, మేకప్, రూమ్ రెంట్, పెట్రోల్. ఇది ప్లాన్. మొత్తం 16,000 సరిపోతాయి అంటావా? బాహుబలిలో ప్రవాసికి కూడా తక్కువ ఆయుధాలు ఇచ్చారా, కానీ యుద్ధం గెలిచిరాలే. ఇంకా మొదలెడదామా? కెమెరా రోలింగ్, యాక్షన్. కట్ కట్ షాట్. ఓకే. షూటింగ్ అంతా అయిపోయిందిరా. మనం ఇంకా చేయాల్సిన ప్రమోషన్ ఒకటే. ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా మా అందరికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ అయ్యి 1 అవర్ అవుతుంది. అందరికి నచ్చిందంటావా? రే, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, ఇలా గెలిచేంత వరకు ప్రయత్నిస్తూనే ఉందాంరా. మనకి ఇంకో ఛాన్స్ లేదు. ఉన్నదల్లా దీనికే పెట్టేశాం. మనం ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. ఇంకింట్లో మళ్ళీ టైం అడగడంలో అర్థం లేదురా.
నాకు ఇంకా సినిమా ఒక్కసారి రాతేమోరా. ఓడిపోతానేమో అనిపిస్తుంది. ఓడిపోతే లేపడానికి నేను రెడీగా ఉన్నాను రా. మళ్ళీ తిరిగి ప్రయత్నించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? అమ్మా చెప్పమ్మా. ఎవర్రా? అమ్మ ఒకసారి ఆగమ్మా, ఎవరో కాల్ చేస్తున్నారు. ఎవరిది కొత్త నంబరు? హలో, చందేనా మాట్లాడు? నేనే చందు, చెప్పండి. నేను టీఎఫ్లో ఒక నిర్మాతనమ్మా. మీరు తీసింది చూశానమ్మా, చాలా బాగుంది. స్టోరీ ఏమైనా ఉంటే రెడీ చేసుకోండి, రేపు ఆఫీస్లో కలుద్దాం. సార్ ఓకేనమ్మా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిజమా? సార్ హాయ్ అమ్మా, స్టోరీ ఏమైనా ఉందా? సార్, ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో చార్మినార్. ఓకే చందు, కంగ్రాచులేషన్స్. మనం చేద్దాం. థ్యాంక్ యూ సార్. చందు, టైటిల్ ఏమనుకుంటున్నావు?
ప్రతి ఒక్క న్యూ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఇలానే జరగాలని మొదలు పెడతారు, కానీ ఇలా జరగదు. ఇలా జరగాలంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా అదృష్టం కూడా ఉండాలి. ఈ కథలో వాడికి ఉంది, మన లైఫ్లో మనకు లేదు. అది వచ్చినాడు మనల్ని ఎవ్వడూ ఆపలేదు. దిస్ షార్ట్ ఫిల్మ్ డెడికేట్ టు ఆల్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్.